అనేది వచ్చింది. బట్ శారీస్ బిజినెస్ మీద ఇన్వెస్ట్ చేసేంత అమౌంట్ నా దగ్గర లేదు. శారీ బిజినెస్కి నేను 600 నుంచి స్టార్ట్ చేశానండి. లైనింగ్ ఫాల్స్ తేవడానికి వెళ్తాను కదా, ఆ షాప్లో వాళ్ళు అనేది శారీస్ సేల్ చేయడం స్టార్ట్ చేశారు. సేల్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు నాకు వాళ్ళు అలవాటు అయిపోయారనమాట. లైనింగ్ ఫాల్స్ తేవడానికి వెళ్తాను కదా మ్యాక్సిమం నార్మల్గా, వాళ్ళు నాకు అలవాటు అయ్యారు. అప్పుడు నేను అడిగాను, అన్న నేను ఇలా స్టార్ట్ చేస్తాను, నా దగ్గర లైనింగ్స్ తీసుకోక మిగిలినది 600. ఈ 600కి ఏమన్నా శారీస్ ఇస్తారంటే ఇవ్వండి అంటే డైలీ వేర్ శారీస్ ఇచ్చారండి వాళ్ళు అప్పుడు మార్బల్ శారీస్ ట్రెండ్ అయ్యాయి కదా, అప్పుడు అక్కడ 180కి ఇచ్చారు నాకు శారీస్ మార్బల్వి. 180కి ఇచ్చింటే నేను ఇంటి దగ్గర వచ్చి నాకు అదే 600 చేంజ్ మిగిలింది కదా, ఆ 600లోనే 3 శారీస్ తీసుకొచ్చుకున్నాను. 3 శారీస్ తీసుకుంటే మిగిలిన చేంజ్ అనేది ఎన్ని ఇచ్చారు. దాంట్లో 170 పడింది కదా, 170 180 అలా వేసారండి. 175 అలాగా గుర్తుకు లేదు నాకు, చాలా రోజులు అయింది కదా. తీసుకొచ్చాను, నేను 250కి సేల్ చేశాను. నేను తెచ్చిన 3 పీసెస్ అయినా మంచి చాలా చాలా మంచివి తెచ్చానండి. అంటే చూస్తానే అట్రాక్టివ్గా ఉండేగా లైట్ కలర్స్ తెచ్చాను. లైట్ కలర్స్ చాలా అట్రాక్టివ్గా ఉండేటివి తెచ్చాను. దానివల్ల ఏమైందంటే నా దగ్గర బ్లౌజులు స్టిచ్చింగ్ చేయించుకునేకి వచ్చే వాళ్ళు చూసి వాటిని తీసుకోవడం జరిగింది. 250కి నేను 250కి ఇచ్చాను, చెప్పాను.